జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా టు ఫ్యామిలీ నేను కొంచెం చాలా మంచిగా ఉంటారు గైడ్. ఇవైతే గణేశుడికి సంబంధించి మార్నింగ్ అప్డేట్స్. ఈ వీడియోలో అయితే గణేశుడికి సంబంధించి మనం సైడ్ మండపాలకి సంబంధించి వర్క్స్ అనేది చేసుకుంటాం. అందుకని వీడియోకి అయితే మీరు లాస్ట్ అయితే చూడండి. సో వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీ గణేష్ గైడ్. ఏ విధంగా అయితే మనం చెప్పిన సైడ్ విగ్రహాలకి సంబంధించి వర్క్స్ అనేది చేసుకుంటాం. అండ్ అలాగే గైడ్ మనం గణేశుడికి సంబంధించి కిరీటం భాగం పైన డిజైన్ అనేది వీడియోలో చేసుకుంటాం. మీరు చూసుకోవచ్చు గైడ్, సైడ్ మండపంకి సంబంధించి ఇదైతే ఫేస్ గైడ్. దానికైతే ఇప్పుడు మనం మోల్డ్ అనేది రెడీ చేసుకుంటాం. మన గణేశుడికి సంబంధించి చాలా ఫేసెస్ అనేవి అవసరం పడుతుంది. ఎందుకంటే మనం ఒక చిన్న విగ్రహం చేసుకుంటాం గణేశుడిది. ఏదైతే లాస్ట్ ఇయర్ గణేశుడు చేసినాం కదా, సేమ్ అదే విగ్రహం మనం ఈసారి చిన్న సైజులో అయితే చేయడానికి పోతున్నాం. ఎందుకంటే సేమ్ ఖైతాబాద్లో అలాగైతే చేయడానికి పోతున్నాం. నేనైతే ఫేస్ రెడీ చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ అనేది తీసినా కదా, మీరైతే చూసుకోవచ్చు ఏ విధంగా అయితే మేము రెడీ చేసినాం ఫేస్. అండ్ గైజ్ మనమైతే ఈసారి అయితే ఒక మినీ ఖైతా గణేశుడు కూడా ఇంకోటి మినీ ఖైతా గణేష్ అయితే రెడీ చేసుకుంటాం. ఏదైతే లాస్ట్ ఇయర్ చేసినాం గైజ్ మనం మొత్తం సత్తుముఖ గణపతి, శ్రీ సత్తుముఖ మహాశక్తి గణపతి, అదే వినాయకుడు అయితే ఈసారి మనం చేయడానికి మళ్ళీ పోతున్నాం గైజ్. అంటే ఈసారి అయితే 2 విగ్రహాలు అయితే మనం రెడీ చేసుకుంటాం. ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నాం గైజ్, ఏదైతే మనం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి చేస్తున్నాం, వీటిని అయితే మనం చేసే సైజులానే ఉంది. అండ్ అలాగే ఒక 15 సెంటీమీటర్లు లేకపోతే ఒక 20 సెంటీమీటర్ అయితే మనం లాస్ట్ ఇయర్ విగ్రహం చేసుకుంటాం. అండ్ ఇదే కదా డై కండిషన్ అయితే ఒకసారి నేను చూపెడతా కదా. ఇదైతే లాస్ట్ టైం మనం చేసిన డై. దీంట్లో అయితే కొన్ని చిన్న తప్పులు అయితే జరిగింది కదా, దీంట్లో అంత డిజైన్ అయితే రాలే. మనమైతే మట్టి తీయడం మర్చిపోయిన మనిషి ఇంకా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది కదా. ఇప్పుడైతే మనం అవన్నీ మిస్టేక్ చేయకుండా అమ్మవారికి అండ్ అన్ని ఈ ఫేసెస్ని అయితే మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అందుకని డై అయితే రెడీ చేసుకుంటాం. ఈ డైలో అయితే మనం ఏం మిస్టేక్ అయితే చేయము. ఒకసారి ఇది మనం ట్రై చేసినాం కదా, మనమైతే ఇది వైట్ సిమెంట్లో వాటర్ అనేది కలుపుకుంటున్నాం. నేనైతే ఇప్పుడు కొంచెం మిక్స్ అనేది రెడీ చేసిన, ఎందుకంటే మళ్ళీ కొంచెం రెడీ చేసుకుంటాం కదా. ఒకవేళ అది ఎక్కువ అయితే చాలా వేస్ట్ అయిపోతుంది. లాస్ట్ టైం అయితే చాలా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కదా మనం దీంట్లో మొత్తానికి అయితే వేసేస్తున్నాం. ఇదైతే మనం వేసేస్తే కదా కొద్దిగా అయితే బయటికి వచ్చింది కదా, అది నేనైతే దాని తర్వాత కదా అంతా టైట్గా అయితే మూసేసిన కదా అంత మట్టి అనేది. ఫైనల్గా అయితే నేనైతే ఆ మట్టి అనేది అంటే ఏదైతే మోల్డ్ అనేది ఆరడానికి అయితే పెట్టినా కదా. ఇప్పుడైతే గణేష్కి సంబంధించి మనం కిరీట భాగం పైన అయితే అంటే కిరీటం పైన వర్క్స్ అనేది చేసుకుంటాం. అండ్ కిరీటం పైన వర్క్ చేసే ముందు అయితే గణేశుడు అయితే మనం మండపం నుంచి కొంచెం గిద్దిగా అయితే షిఫ్ట్ చేసుకుంటాం. ఏ విధంగా అయితే నేను మీకు లైవ్ వీడియోలో చెప్తున్నా. అండ్ కదా ఎవరెవరికి అయితే లైవ్ వీడియో కావాలి ఒకసారి నాకైతే కమెంట్లో చెప్పండి. మనమైతే ఇప్పుడు కిరీటంకి బ్యాక్ సైడ్ నుంచి భాగం అనేది రెడీ చేసుకుంటున్నాం. కొద్దిగా బ్యాక్ సైడ్ నుంచి అంటే మొత్తం అయితే బ్యాక్ సైడ్ నుంచి వీడియోలో మనం కంప్లీట్ చేసేస్తాం. అండ్ అలాగే ఏ విధంగా అయితే ఈసారి డిజైన్ అయితే రాబోతుంది కిరీటం పైన మీకైతే వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. ఈసారి అయితే ఒక ఉల్టా ఏదో ఒక హార్ట్ ఉంటుంది కదా, దాన్ని రొటేట్ అంటే ఉల్టా షేప్ ఒక ఉల్టా హార్ట్ అయితే రావడానికి పోతుంది కదా. మీరైతే వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ దానికి చుట్టూ మొత్తం రౌండ్ చిన్నగా అయితే చక్రాల టైప్ అయితే వస్తుంది కదా. దానికన్నా ముందు మనం ఆ మట్టి అనేది కొంచెం పచ్చిగా అయితే చేసుకుంటున్నాం, ఎందుకంటే చాలా హార్డ్గా అయితే అయిపోయింది ఆ మట్టి పోయిన. మనం లాస్ట్ టైం వర్క్ చేసినాం కదా, దానికి తర్వాత అయితే చాలా రోజులు అయితే అయినాయి. అండ్ కదా ఇంకా మన ఫెస్టివల్కి 63 డేస్ అయితే ఉన్నాయి, 36 డేస్ అయితే ఉన్నాయి కదా. దాంట్లోంచి ఒక 3 డేస్ అయితే ముందు వినాయకుడు రెడీ చేయాలంటే ఇంకా ఒక 33 డేస్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక 15 డేస్ అనేది ఆర్ 14 డేస్ అనేది మట్టి వర్క్కి తీసేస్తే ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి కదా. నేను అనుకోని ఇంకా ఒక 15 to 16 డేస్ ఉన్నాయి కదా మన అక్కడ మట్టి వర్క్ కంప్లీట్ చేయడానికి. అందుకని వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే నడుస్తాయి కదా ఇప్పుడు నుంచి. అండ్ కదా ఇదైతే ఫైనల్ డిజైన్ కాదు. ఇప్పుడైతే జస్ట్ మనం ఒక డిజైన్కి సంబంధించి కింద ఒక ప్లాట్ఫామ్ టైప్ అయితే వేసుకుంటున్నాం. దాని తర్వాత దానికి ఒక డైమండ్ టైప్ అయితే డిజైన్ అనేది వస్తుంది కదా, అది మొత్తానికి మట్టితో అవుతుంది కదా. మనం స్టోన్స్ అనేది యూజ్ చెయ్యం, మట్టితో అన్ని డైమండ్స్ టైప్ అయితే రెడీ చేసుకుంటాం కదా. దానిపైన మనం మోల్డ్ టైప్ అయితే రెడీ చేసుకొని మోల్డ్లో ఏదైతే మనం విధంగా లాస్ట్ వీడియోలో అయితే మోల్డ్ చేసుకున్నాం అట్లాంటివన్నీ మోల్డ్ ప్రకారంగా అనేది వర్క్స్ అనేవి జరుగుతాయి కదా. మీకు గనక మినీ ఖైతా గణేశుడి గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు నా కమెంట్లో అడగచ్చు. నేనైతే దానికి ఏ విధంగా అయితే రిప్లై ఇస్తున్నా ఆ విధంగానే మీకైతే రిప్లై అయితే ఇచ్చేస్తూనే ఉంటా. అండ్ గైస్ చాలామంది అయితే మన వీడియో అనేది సగమే చూస్తున్నారు, మొత్తానికి అయితే చూస్తలేరు. అలాగైతే చేయకండి గైస్. మీరు సగం వీడియో చూస్తే మన ఛానల్ అనేది చాలా డౌన్లో వెళ్ళిపోతుంది. మీరైతే వీడియో మొత్తానికి చూడండి గైస్, ఎందుకంటే లాస్ట్ వరకు అయితే మనం చాలా మంచి అప్డేట్స్ అనేవి చూపెడతాం. అండ్ కదా మీరైతే చూసుకోవచ్చు మనం టోటల్గా అయితే ఇప్పుడు హార్ట్ పక్కన అంటే ఉల్టా హార్ట్ షేప్ పక్కన 2 రౌండ్ టైప్ అయితే పెట్టినాం. అండ్ అలాగే వినాయకుడికి సంబంధించి చౌకాడ నుంచి కొన్ని హెయిర్స్ అనేది ఇట్లా బయటికి ఉంటాయి కదా, అవైతే మనం చేసుకుంటున్నాం. ఈ వీడియో అయితే గణేశుడికి సంబంధించి ఫేస్ వర్క్ అనేది ఒక 90% అనేది మనం కంప్లీట్ అయితే చేసుకుంటాం.
సో ఏ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు కదా ఫోటోలో మనం లాస్ట్ టైం అయితే ఏ విధంగా జ్యువెలరీ చేసినాం మీరైతే ఒకసారి కిరీటం పైన అయితే గమనించండి కదా ఎంత నీట్తోని అండ్ ఎంత ఫినిషింగ్తో అయితే మేము జ్యువెలరీ అనేది చేసినాం అండ్ అలాగే మెడలో హారాలు అవన్నీ మనం చాలా ఫినిషింగ్తోనే చేసినాం. ఈసారి బిట్ట దానికంటే ఎక్కువ ఫినిషింగ్తోనే అవన్నీ అయితే వస్తాయి అండ్ దాని తర్వాత దాంట్లో కలర్స్ వర్క్స్లో ఇంకా దాంట్లో డైమండ్ అనేది మనం డ్రా చేసి ఇంకా చాలా మంచి లుక్ అనేది తెచ్చేస్తాం గైస్. అండ్ గైస్ మనమైతే ఏ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు కదా రౌండ్ మధ్యలో చిన్నగా ఇట్లా ఒక డ్రాప్ ఏ విధంగా అయితే ఉంటుంది కదా ఆ డ్రాప్ షేప్లో అనేది మట్టి అనేది అప్లై చేసినాం చూసుకోవచ్చు కదా మీరైతే వీడియోలో మొత్తానికి. అండ్ కదా హెయిర్కి అయితే కింద నుంచి ఇట్లా ఒక కర్వింగ్ టైప్ అయితే వస్తుంది కదా రింగ్ హెయిర్స్ టైప్ అదైతే మనం కలర్తోనైతే చేసుకోవాలి మట్టితో జస్ట్ ఇంత వస్తుంది హెయిర్ అనేది. అండ్ కదా మనమైతే ఇంకా ఐస్కి ఒక 3D షేప్ అనేది దేవాలి కదా ఐస్కి ఏమైతే పైన అవి ఉంటాయి కదా ఐస్కి మొత్తం అనేది మనం 3D ఐస్ అనేది చేస్తాం కదా ఈసారి అన్ని ఫేసెస్కి. గైస్ ఈరోజు అయితే ఈవినింగ్ వీడియో మీరైతే తప్పకుండా చూడండి ఎందుకంటే ఆ వీడియోలో గణేషుడికి సంబంధించి లడ్డు గురించి అండ్ అలాగే గణేషుడికి సంబంధించి లడ్డు గురించి అయితే చాలా డీటెయిల్స్ అయితే ఉంటుంది కదా లడ్డు ఎంత వెయిట్ అయితే ఉండడానికి పోతుంది అండ్ అలాగే లడ్డు ఏ డిజైన్ ఏ లడ్డు అయితే ఉండొచ్చు అండ్ ఆ హ్యాండ్ పైన ఎంత బరువు అయితే మనం పెట్టచ్చు దాని అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే మనం హ్యాండ్స్ పైన మట్టి అయితే అప్లై చేయడం జరుగుతుంది. అండ్ నేనైతే జగన్నాథ్ స్వామి అండ్ అలాగే శ్రీ లక్ష్మీ సమేత ఆగిరవ స్వామి అండ్ మా శ్రీ గజ్జలమ్మ దేవి వర్క్స్ ఎందుకు చేస్తలే అంటే ఇవి ఇంకా అయితే దానికి పీఠాలు అనేది ఫిక్స్ చేయలేరు కదా ఇంకా మళ్ళీ ఏమో చేంజెస్ జరిగితే మనకి చాలా ఇబ్బందాలు అండ్ అలాగే ప్రాబ్లమ్స్ అనేది అయితే అందుకనేసి అండ్ గణేశుడికి ఏదైతే కింద భాగంలో జగన్నాథ్ స్వామి అండ్ అలాగే శ్రీ లక్ష్మీ సమేత ఆగ్రహ స్వామి అయితే రాబోతున్నారు నేను అనుకుని ఆవిడ బేస్ అయితే కొద్దిగా క్రాస్ అయితే పెడతారు ఎందుకంటే ఆడ ప్లేస్ లేదనేసి ఒకవేళ స్ట్రేట్ పెట్టినా మన కాడ అయితే చాలా ప్లేస్ అయితే ఉంది కదా అందుకనేసి మనం ఒక 1 day 2 day ఆగొచ్చు అందుకనేసి మనం ఒక 1-2 days అయితే ఆగి వర్క్ అనేది చేసుకుంటాం అప్పటి వరకు గణేశుడి వర్క్ అయితే గోయింగ్ ఆన్ చేసుకుంటాం. అండ్ నేనేమనుకుంటున్నా అంటే ఎర్త్ పైన మనం ఏం చేద్దామంటే మట్టి ఏం అప్లై చేయం జస్ట్ నెట్ క్లాత్ అప్లై చేసి దానిపైన నార్మల్ కాటన్ క్లాత్కి మట్టిలో అప్లై చేసి అంటే కొంచెం ఆ నెట్ క్లాత్ పైన ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన పెట్టి దానికి మట్టి అనేది గట్టి రుద్దుదాం గైస్ కొంచెం పచ్చి మట్టి దాని తర్వాత దాన్ని ఎర్త్ పైన నెట్ క్లాత్ పెట్టినాక దానిపైన పెట్టేస్తే చాలా స్ట్రాంగ్ అండ్ అలాగే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. మనం ఒకవేళ మట్టితో పెడితే అంత మంచి ఫినిషింగ్ అనేది రాదు కదా ఎందుకంటే ఆ గ్లోబ్ పైన మనమైతే ఈసారి 3D వాటర్ ఏదైతే మన ఎర్త్లో వాటర్ ఉంటుంది అదనేది అండ్ అలాగే ఏదైతే ఎర్త్ పైన ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అవన్నీ 3Dగా అయితే చేయడానికి పోతున్నాం. అండ్ మట్టి అనేది టోటల్గా ఆరిపోయింది అండ్ ఒక సైడ్లో నుంచి కొంచెం ఇట్లా బయటికి ఉండే దాన్ని అయితే నేను కట్టర్తో అనేది కట్ చేసుకున్నా ఈ విధంగా అయితే మీరు వీడియోలో చూస్తున్నారు. సో ఏదైతే ఒక ఉల్టా హార్ట్ షేప్ టైప్ అయితే మిడిల్ ఒక డైమండ్ డిజైన్ ఉండే కదా దాన్ని అయితే మనం ఇంకా కొంచెం స్టైలిష్గా అయితే చేసి దానిపైన 2 డిజైన్స్ అనేది చేసినాం గైస్ మీరైతే వీడియోలో చూసి నాకైతే చెప్పండి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది. అండ్ సైడ్ ఫేసెస్కి సంబంధించి కిరీటం సేమ్ ఎలాగైతే మన వినాయకుడికి మెయిన్ ఫేస్కి సంబంధించి కిరీటంకి ఏదైతే డిజైన్ ఉంది సేమ్ అవే డిజైన్స్ అనేవి సైడ్ ఫేసెస్కి వస్తుంది.
సో ఇది ఇప్పుడైతే నేను మీకు ఒక వీడియోలో ఇంకా చాలా అప్డేట్స్ అయితే చూపెడతా. ఎలాగైతే ఈ వీడియోలో నేను మీకు 2 అప్డేట్స్ అయితే చూపెట్టాను, ఇప్పుడు నుంచి నేనైతే మీకు ఒక్క వీడియోలో ఒక 4 to 5 అప్డేట్స్ అయితే చూపెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే మీరైతే నా వీడియో ఏదో ఒక మొత్తం అయితే చూస్తలేరు, అందుకనేసి ఎక్కువ నుంచి ఎక్కువ అప్డేట్స్ అయితే ఇప్పుడు నుంచి నేనైతే మీకు వీడియోలో ఇస్తా. ఇవే కదా ఈ వీడియోలో అప్డేట్స్. మీ అందరికీ టాటా బాయ్ బాయ్. ఈ వీడియోలో మేజర్ అప్డేట్స్ అయితే మీరు చూసుకోవచ్చు కదా. కిరీటం పైన చాలా ఆసమ్ డిజైన్ అయితే మనం వీడియోలో అయితే చేసినాం. అండ్ కదా అలాగే మీకైతే వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి కదా. అలాగే మీరు నా ఛానల్ పైన ఉంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టాటా బాయ్ బాయ్.